ఈరోజు చాలామంది చదువు కోసం తల్లిదండ్రులు వాళ్ళ స్తోమత ఉన్నా లేకపోయినా కానీ డబ్బులు పోగేసి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పంపిస్తూ ఉన్నారు. చదువు అనేది చదువుతో పాటు కొంత సంస్కారాన్ని కూడా నేర్పుతుంది. చదువు అనేది చాలా మందికి మనలాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ సంస్కారంతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా అందిపుచ్చుకోవాలనేటువంటి ఆలోచనతోనే మన తల్లిదండ్రులు మనందరినీ చదివిస్తూ ఉంటారు. కేవలం బడిపోవటం కాలేజీ పోవటం ఒక విజ్ఞానం కోసం మాత్రమే మాకు ఉద్యోగ అవకాశం ఉందా లేకపోయినా పర్వాలేదు అనుకున్నటువంటి పరిస్థితి మన కుటుంబాలే కాదు. చదివించేది చాలా 90% నాకు తెలిసి చదివిస్తే ఏదో మంచి ఉద్యోగం వస్తుంది. ఆ ఉద్యోగం వస్తే వాళ్ళు బతుకుతారు, మమ్మల్ని బతికిస్తారు. మాలాగానే పొలం పనులు పోయి లేదా కూలి పోయి బతకాల్సిన పరిస్థితి ఉండదు. మాకంటే మంచి భవిష్యత్తు ఉండాలని చదివిస్తాం. సో ఇప్పుడు మనం చదివించే చదువులన్నీ కూడా మారినటువంటి ప్రపంచీకరణలో ఆ ఉద్యోగాలు పొందడానికి మనకు వచ్చే చదువులు అందుబాటులో లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో చదువుకొని వచ్చినటువంటి వాళ్ళందరికీ ఆ టెక్నికల్ స్కిల్స్ లేకపోవటం వల్ల, ఇంగ్లీష్ మీడియం లేకపోవటం వల్ల ఈ కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు పొందలేకపోతాం. సో అటువంటి సంస్థల్లో వ్యవస్థల్లో మీరు ఉద్యోగాలు పొందటం కోసం ఈ ప్రభుత్వం సీరియస్గా ఆలోచన చేస్తాం. ఆ ఆలోచన చేసే మన చదువు అంతా సంస్కారంతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా పొందడానికి పనికొచ్చేటట్టుగా ఉండాలని ఇవాళ అడ్వాన్స్డ్ స్కిల్ సెంటర్స్ ఆర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ITS-ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చి రాష్ట్ర వ్యాప్తంగా 65 సెంటర్లు వాళ్ళు అప్గ్రేడ్ చేసాం ITS సెంటర్. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒక 60 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ 11,600 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసాం ఒకటేసారి. 11,600 కోట్ల రూపాయలని ఒకటే సంవత్సరంలో శాంక్షన్ చేసిన చరిత్ర ఎప్పుడు లేదు. ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో మొదటి నుంచి ఇంగ్లీష్ మీడియం 12th క్లాస్ వరకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో చదివించే కార్యక్రమానికి పునాది వేసి ముందుకు పోతా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలను కూడా హై స్కూల్స్ అన్నింటినీ కూడా అప్గ్రేడ్ చేసి అన్ని హై స్కూల్స్ లో సాధ్యమైనంత మేరకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఏర్పాటు చేసి కొన్ని క్లస్టర్స్ డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన కూడా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి. మీ అందరూ నేను చెప్పేది ఒకటే, మనం ఏ రకంగా అయితే మన తల్లిదండ్రులు మనం చదివించి ముందుకు పంపించి నడిపించారో మీరు కూడా ఆయా గ్రామాల్లో బాధ్యత తీసుకొని అక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ చదివించడానికి ప్రోత్సహించే కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా కోరుతూ, వాళ్ళందరూ కూడా ప్రపంచీకరణలో భాగంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి స్కూల్స్ అన్నింటిలో చేరటం కోసం ప్రోత్సహించి ఇటు ప్రభుత్వ పాఠశాలలో రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజెస్ వాటన్నింటిలో వాళ్ళ మదర్లో ITS నిన్న నేను సిరిపురం మదర్ మండలం సిరిపురంలో కొత్తగా ITI సెంటర్ కూడా స్టార్ట్ చేశారు. ఆ ITIలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ పెడతాం. ఇప్పటికే పాలిటెక్నిక్ కళాశాలను కూడా మనం అప్పట్లో పాత రోజుల్లో శాంక్షన్ చేసుకున్నాం. ఒక అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల ఉంది, రెగ్యులర్ పాలిటెక్నిక్ కళాశాల ఉంది. ఇప్పుడు ITI కూడా మనం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ స్టార్ట్ చేస్తాం. సో మీ అందరూ ఈ అవకాశాలన్నీ అందిపుచ్చుకోవాలని, భవిష్యత్తులో ఈ ప్రాంతం నుంచి ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికి ప్రపంచానికి కూడా నాయకత్వం వహించే అంత స్థాయిలో ఇక్కడ విద్యార్థులు ఎదగాలని, చదువుకోవాలని, అలా మీ మేధస్సు ఉపయోగపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి కావాల్సినటువంటి వసతులు అన్నింటినీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి మీ అందరికీ నేను సౌనీయంగా మనం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల
ఉద్యోగ వ్యవస్థలందరూ కూడా నేను పిలిపిస్తా ఉన్నాను. ప్రతి ఉద్యోగి పనిచేసేది సమాజం కోసమే, మిమ్మల్ని పెట్టింది కూడా ఈ వ్యవస్థ కోసం. ప్రతి ఉద్యోగి కూడా లేచి దగ్గర నుంచి పడుకునేంత వరకు మనం ఈ సమాజం కోసం ఈ ఉద్యోగ వ్యవస్థలో చేరాం. మనం ఏం చేస్తున్నామో ఈ సమాజానికి ఎంత జవాబుదారీతరంగా పనిచేస్తున్నాం అనేది మనమే ఆత్మసాక్షిని ఒకసారి ప్రశ్నించుకొని ఆ దిశలో మనందరం సమాజ సేవకు మరొకసారి పునరంకితం అవుదామని చెప్పి మీ అందరికీ నేను సౌదయంగా మనవి చేస్తూ, మీ అందరూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఎ వండర్ఫుల్ లైఫ్, గాడ్ బ్లెస్ యూ, మంచి మంచి భవిష్యత్తు ఎదగాలని చెప్తూ, ఇప్పటికే కొద్దిమందిని ఇంటర్వ్యూ కూడా చేశారని చెప్తా ఉన్నారు. కొద్దిమంది ఇంటర్వ్యూ చేసినటువంటి వాళ్ళందరికీ అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇస్తామని చెప్తా ఉన్నారు. శాంపుల్గా నేను కొద్దిమందికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి నేను పక్కకి వెళ్తాం. మనందరం నాతో పాటు వచ్చినటువంటి నాయకులు కూడా మనందరం బయట ఉంటే వాళ్ళు పీస్ఫుల్ గా కండక్ట్ చేసుకుంటారు కాబట్టి సహకరించవలసిందిగా నాయకులు కోరుతూ, అపాయింట్మెంట్ లెటర్స్ పొందినటువంటి వాళ్ళు అట్లా చెప్తే వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు. నేను వెళ్ళిన తర్వాత అపాయింట్మెంట్ లెటర్స్ ఎవరు అడుగుతారు. థ్యాంక్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. సో